వర్షాలు షురువైతున్నాయి. ఆషాఢ మాసం మొదలు కాబోతున్నది. అసొంటి రోజులు వస్తున్నాయంటే హైదరాబాద్ పట్నంలా ఏముంటది ఎరికేనా? ఆ అవును, బోనాల పండుగ. ప్రతేడు జోరుగా సాగే బోనాల పండుగకు ఈసారి కూడా సర్కారు సంబురంగా చేయాలని నిర్ణయం చేసిండ్రట. అదే ముచ్చట్లు చెప్పిండ్రు. ఎప్పుడు ఏముంటది, ఎసొంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అనేది చెప్తున్నారు. ఈనుండ్రి. ఈరోజు ఆషాఢ బోనాల ఉత్సవాలు 2025 స్టేట్ లెవెల్ కమిటీ మీటింగ్ వచ్చినటువంటి మరియు రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సీనియర్ ఆఫీసర్స్, ఆల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్. బోనాల పండుగ ఎట్లా జరపాలి, ఎసొంటి ఏర్పాట్లు చేయాలని మీటింగ్ పెట్టింది సర్కారు. గోల్కొండ బోనాలు జూన్ 26న మొదలైతాయట. తొలి బోనం గోల్కొండలు ఎత్తినాకనే కడమ జాగలలో బోనాల పండుగ షురు అవుతుంది కాబట్టి తర్వాత బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా బోనాలు ఉంటాయి. రంగం, తొట్టెల ఊరేగింపు, పొట్టేలు బండ్లు, పోతరాజుల డ్యాన్సులు, అబ్బో పట్నం అంతా పరవశంలో మునుగుతుంది. ఏ చిన్న తక్లీఫ్ జరిగినా సర్కార్ నిర్వాహకం మంచిగా లేదనే పేరు వస్తుంది. కాబట్టి ఏర్పాట్లు ఏకదం చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించి చిన్న చిన్న పనులు పూర్తి చేయాలని ఆర్డర్లు వేసిండ్రట. గుడులకు ఇచ్చే చెక్కులు ఇప్పటికే ఇచ్చేసేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోన్మెంట్ వాళ్ళు అంటే గుడుల శాఖలు కలిసి నడవాలి అనే దాని మీద చర్చలు జరిపిండ్రట. సర్కార్ నౌకరీ చేసేటోళ్ళు ఏదో వచ్చినాం పోయినాం అన్నట్టు కాకుండా పండుగ మనందరిది అన్నట్టు సేవ చేసినట్టు పనిచేయాలని మంత్రులు పొన్నం ప్రభాకరు, కొండా సురేఖలు చెప్పిండ్రట. ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, బల్కంపేట ఎల్లమ్మ ఊరేగింపుల ఉత్సవాల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని రెడీగా ఉండాలని చెప్పిండ్రట. డప్పులు, బ్యాండులు, డోళ్లు, మైకులు, రథం బండ్లు, తొట్టెల ఊరేగింపులతోని అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి జిహెచ్ఎంసీల శానిటేషన్, రెవెన్యూ బారికేడ్లు, లైటింగు, వాటర్ ఫెసిలిటీ, కంట్రోల్ రూమ్ ఆఫీసర్లు అందరు ఎవల పనులు వాళ్ళు ఇప్పటి నుంచే పూర్తి చేసుకునే ఉపాయం చేయాలని నిర్ణయం చేసిండ్రట. ఎక్కడ ఏ లోపం లేకుండా బోనాల పండుగ పైలంగా జరిగేటట్టు చూడాలని చెప్పిండ్రట. మరి చూడాలి ఈసారి బోనాల పండుగ ఎంత సంబరంగా జరుగుతుంది, ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లుంటాయి అనేది. దేశంలో ఎక్కడ లేనట్టు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే సన్న బియ్యం ఇస్తున్నది. ఫస్ట్ 2 నెలలు జనాలు కూడా సంబరపడుకుంటూ పొయ్యి తెచ్చుకొని తిన్నారు. ఇటు సర్కారు కూడా సన్న బియ్యం ఇస్తున్నందుకు వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసి గెలిపిస్తారనే ధీమాతోనున్నది. కానీ రేషన్ షాప్ల కాడ అట్లా లేదు పరిస్థితి. అట్లా లేకుంటే ఎట్లున్నది అంటారా? అయితే గిడ సన్న బియ్యం తీసుకునేటోళ్ళ కాడికి పోదాం పాండ్రి. ఆ పురుగుల బియ్యం తిని సాగుమంటున్నావా? ఏంది కొక్కు బియ్యంలో పురుగు ఈ తిరుగులో మరి లోకాలు కావాలి. వాళ్ళేమో ఆ సాగు తాగబెట్టి వీళ్ళేమి ఈ సాగు తాగబెట్టి మరి ఏ సాగు తాగాలి? గవర్నమెంట్ ఉంటే లేకేవి 3 రకాలు తిన్నారా సత్తం ఏం తినాలా? మేము తినాలి కావాలా? ఏమొద్దు మాకు. పెంట మీద పోసిన పనికి రావాటి బియ్యము చూస్తుంటే అట్లనే ఉన్నాయి. మరి ఈ చక్కదనాల సన్న బియ్యంలో తెల్లటి గింజలు ఎన్ని ఉన్నాయో నల్లటి లక్క పురుగులు కూడా అన్నీ ఉన్నాయి. తుట్టెలు కట్టిన బియ్యం తినురని ఇస్తుర్రు. ఈ సన్న బియ్యం తినేది బతికేతానికా లేకుంటే సచ్చేతానికా? ఇయ్యే తింటున్నారా మీరు? అబ్బబ్బా 1-2 పురుగులు అంటే ఏరేసుకోవచ్చు కానీ ఇన్ని గనం అంటే ఎట్లే రాలే? చాటలు ఉన్న బియ్యంలోనే కాదు సంచులున్నాయి చూడుండ్రి. బాహుబలి సినిమాలో కాలకేను సైనం గుట్ట మీద నుంచి ఉరికొచ్చినట్టు ఎట్లా బస్తాన్ని ఎక్కుతున్నాయో చూడుండ్రి. ఇవి పేరుకే సన్న బియ్యం గాని వీటికి పురుగుల బియ్యం అని పేరు పెట్టాలి అన్నట్టున్నాయి. కనిపించే నల్ల పురుగులే ఇట్లుంటే బియ్యంలో కలిసినట్టుండే తెల్ల పురుగులు ఇంకెన్నున్నాయో. గింత చక్కదనాల బియ్యం ఇస్తున్న సర్కార్నట మళ్ళా గెలిపియాలనట. బంగారం అసొంటి బియ్యం ఇంకెక్కడ దొరకాయో అని సర్కారు మీద పరాష్కారాడుతున్నారు అక్కలు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్పల్లి మల్శెట్టి గూడలున్న రేషన్ షాప్లో వచ్చిన పురుగుల బియ్యం ఇవి. మరి సర్కారు మాత్రం ఏం చేస్తుంది? ఎన్నో ఏండ్ల నుంచి సన్న బియ్యాన్ని గోదాంలో నిలువ ఉంచిండ్రు. పేదలకు ఇయ్యకుండా పురుగుల పాలు చేసిండ్రు. ఇప్పుడు ఏ బస్తా ఇప్పినా లక్క పురుగులు, తెల్ల పురుగులే దర్శనమిస్తున్నాయి. పాపం ఇలాక ముచ్చట్లు ఏం తెలివయ్యాయే? సర్కారు ఇచ్చే బియ్యాన్నే చూస్తారాయే. అందుకే గిట్లాంటి బియ్యం ఇచ్చేటోని ఇంట్లో పీనిగెల్లా అంటుర్రు. రాన్రయ్యా మళ్ళా ఓట్ల నాటికి మళ్ళా రాన్రి మీ సంగతి చెప్తాం అన్నట్టు మాట్లాడుతుర్రు. మరి ఇసొంటి బియ్యం రాకుండా గోదాంలో ఏ బియ్యం మంచిగున్నాయి, ఏవి ఖరాబ్ ఉన్నాయి అనేది చూసి ఇచ్చే వ్యవస్థ ఉంటే మంచిగుండు. ఇట్లా ఎవి పడితే అవి ఇస్తుంటే ఇటు పబ్లిక్ అవస్థేనాయే, అటు సర్కార్కి అవస్థేనాయే. కాబట్టి ఇట్లా జరగకుండా చూడాలని కోరుతుర్రు సన్న బియ్యం ఇచ్చి తిట్లు తినాల్సి వస్తున్నదని బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.